నిండు మనసులు ఈ రోజు ఎపిసోడ్ ప్రేరణ విషయంలో కలుగజేసుకోవద్దని మంజుల సిద్ధూతో చెప్పడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. నిండు మనసులు ఈరోజు ఎపిసోడ్ రాజశేఖరం కనిపించకపోవడంతో గణ, ఈశ్వరిలు ఒక రోజు గడువు ఇచ్చి వెళ్ళిపోతారు. ప్రేరణ ఐశ్వర్యని లాగిపెట్టి కొడుతుంది. సిద్ధూ ప్రేరణని ఆపుతాడు. ఇలాంటిది జరుగుతుంది అనే ముందు నుంచి హెచ్చరిస్తున్నా కదా. ఇప్పుడు వాళ్ళు చూడు ఎలా బెదిరిస్తున్నారో. నాన్నని తీసుకురాకపోతే జైలులో పెడతామని అంటున్నారు అని ఏడుస్తుంది. ఐశ్వర్య కూడా ఏడుస్తూ నాన్నని తీసుకొచ్చా కానీ మధ్యలో ఎలా మిస్ అయ్యారో తెలీదు అంటుంది. సిద్ధూ, రంజిత్లు ఇద్దరూ బాధపడొద్దని ఇప్పుడు ఏం చేస్తామో అది చేద్దాం అని అంటారు. మీ నాన్న మిస్ అయిన చోటుకి వెళ్దాం, ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని అంటాడు. నలుగురు రాజశేఖరం మిస్ అయిన చోటుకి వెళ్తారు. ఐశ్వర్య మొత్తం చెప్తుంది. అందరూ చెరోవైపు వెతికి ఇలా వెతికితే టైం వేస్ట్ అవుతుంది అని పోలీస్ కంప్లైంట్ ఇద్దామని, ఇదంతా గణ ప్లాన్ అయ్యుంటుందని సిద్ధూ అంటాడు. ప్రేరణ కూడా కరెక్టే అని అంటుంది. సిద్ధూ, ప్రేరణ ఇద్దరూ కలిసి సుధాకర్ దగ్గరకు వెళ్లి విషయానికి కంప్లైంట్ ఇస్తామని అంటారు. ఇది గణ స్టేషన్ వాడి మీద మీరు కంప్లైంట్ ఇస్తే ఎలా అని సుధా అంటాడు. ఇంతలో గణ అక్కడికి వస్తాడు. ఏంటి విషయానికి అంటే మా నాన్నని నువ్వు దాచావ్ అని ప్రేరణ అంటే నువ్వే దాచావ్ అని గణ అంటాడు. నా స్టేషన్కి వచ్చి నన్నే అంటావా, నేను తలచుకుంటే నిన్ను జైలులో వేస్తా అని అంటాడు గణ. సిద్ధూ, ప్రేరణలు మాకు నీ మీదే అనుమానం, కంప్లైంట్ తీసుకోండి అని చెప్పి రివర్స్ అవుతారు. మర్యాదగా కంప్లైంట్ తీసుకో అని అంటారు. కంప్లైంట్ రాసుకోను అని గణ అంటే నువ్వు ఏ తప్పు చేయకపోతే నీకు భయం ఎందుకు, కంప్లైంట్ రాసుకో అని ప్రేరణ అంటుంది. నేను తీసుకోను అని గణ అంటాడు. ఎవరికి చెప్తారో చెప్పుకోండి, నేను మాత్రం నిన్ను వదలను అని అంటాడు. మనం ఇక్కడ ఉండటం వేస్ట్, ప్రేరణ డైరెక్ట్ గా డీసీపీ జేకే దగ్గరకు వెళ్లి కంప్లైంట్ ఇద్దామని అంటాడు. దాంతో గణ భయపడతాడు. సుధాకర్ ప్రేరణ వాళ్లని ఆపి కంప్లైంట్ తీసుకుంటాడు. గణ మంజుల ఇంటికి వచ్చి అత్తయ్య గారు, మామయ్య గారు అని అంటాడు. మమల్ని అలా పిలుస్తావేంటి అని అడుగుతుంది మంజుల. ఇంతలో విజయానంద్ వచ్చి నువ్వు మాటి మాటికి వచ్చి మా ప్రశాంతత పాడు చేయకు అంటాడు. మీ ప్రశాంతత పాడు చేస్తుంది మీ సిద్ధూనే. పాయింట్. మీ వాడు ప్రేరణతో కలిసి మాటి మాటికి నా మీదకు వస్తున్నాడు అని చెప్తాడు. తన తండ్రిని కిడ్నాప్ చేసి ఆ నింద నా మీదకే తోస్తున్నారు. సిద్ధూ వాళ్లకి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్తాడు. ఈ కేసులో ప్రేరణతో పాటు సిద్ధూ కూడా ఉన్నాడు. సిద్ధూ ఆగకపోతే ప్రేరణతో పాటు సిద్ధూని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుందని అంటాడు. మంజుల చాలా కంగారు పడుతుంది. మీరు సిద్ధూని కంట్రోల్ చేయకపోతే రేపు నా డ్యూటీ నేను చేయాల్సి వస్తుందని అంటాడు. సిద్ధూ ఇంటికి రాగానే విజయానంద్ సిద్ధూతో తల్లి మీద ఇష్టం లేనట్లు ఉంది అని అంటాడు. మంజుల సిద్ధూతో వాళ్ల ఫ్యామిలీ విషయానికి నీకు ఎందుకు, నువ్వు ఎందుకు అనవసరంగా కేసులో ఇరుక్కుంటావ్ అని అంటాడు. గణ వచ్చిన విషయానికి చెప్తాడు. మంజుల కొడుకుని ప్రేరణ విషయంలో కలుగజేసుకోవద్దు అని చెప్తుంది. నేను ప్రేరణవాళ్లని కాపాడి తీరాలి అని సిద్ధూ అంటాడు. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.